దేవునికి స్తోత్రం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుటకు ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ చాలా మాటలు యెషయా ప్రవచించినటువంటి ప్రవచనంలో ఉన్నాయి. అయితే ఈరోజు ఆశ్చర్యకరుడు యేసు ప్రభు తన స్వభావములో ఆశ్చర్యము కలిగించినటువంటి దేవుడైన ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ ఆయన మాటల వలన కానీ, ఆయన పద్ధతులు కానీ, ఆయన బోధించినటువంటి విధానము, ఈ లోకములో చాలామంది శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా ఆయన 12 సంవత్సరముల నుంచి యేసుక్రీస్తు దేవాలయంలో అధికారులతోనూ, ప్రధానులతోనూ, శాస్త్రులు, పరిచయులతోనూ ఆయన 12 సంవత్సరాల నుంచే ఆయన మాటలకు, ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని చాలా దగ్గరలో ఉంది. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ అనేది చాలామందికి క్రీస్తుకు పూజ అనే ఒక మాట చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఎందుకంటే ఈ పండగని ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు, ఒక గ్రామం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశం క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. పండగలన్నింటిలో గొప్ప పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తుని పూజించే వాళ్ళు ఉన్నారు. ఆ పూజకు ఈరోజు నీవు నేను కూడా ఆయన పూజించుటకు ఈరోజు నీవు నేను కూడా అర్హత కలిగి ఉన్నాం. నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆస్తి అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు. నీ హృదయంలో, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయుటకు ఆయన నువ్వు చేర్చుకుంటే, యేసుక్రీస్తుని దేవుడిగా నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆయన ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చి మానవాళిని ఆశ్చర్యపరిచాడు. రెండవదిగా తన గుణాల్లో ఆశ్చర్యం. అంటే ఆయన గుణలక్షణములు. ఆయన అంటాడు, నాలో ఏదైనా పాపం ఉన్నట్లయితే మీరు చూపించగలరా, తెలియపరచగలరా? ఆయన గుణలక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మానవాళికి ఆశ్చర్యం కలిగించిందనమాట. ఏ మనుషుడు జీవించలేనటువంటి ప్రత్యేకత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. మూడవదిగా చూడు, కన్యకకు జన్మించడంలో ఆశ్చర్యకరుడు ఆయన. ఈ లోకంలో అందరూ తల్లి తండ్రి వారిరువురు కలిసి దాంపత్య జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారికి పిల్లలు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు యేసు అని పేరు పెడతారు, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇవన్నీ కూడా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాటలన్నీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మరియమ్మ తల్లి యొక్క గర్భములో పరిశుద్ధాత్మ పిండముగా
ఆయన పరిశుద్ధుడిగా, ఆశ్చర్యకరుడిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. మరియమ్మ తల్లిగారికే అనుమానం వచ్చింది, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగ సాధ్యం? దేవుని ఆత్మ నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం! నీవు ఆ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ వలన నువ్వు కంటావు. ఎంత గొప్ప విషయం! కాబట్టి అందుకే ఆశ్చర్యకరుడైన ఆయన లాంటి జన్మ ఈ భూమిలో ఎవరికీ లేదు. కాబట్టి ఆశ్చర్యకరుడు. ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితంలో ఉన్నాడు. ఈ భూమి మీద మచ్చలేనటువంటి దేవుడు, మచ్చలేనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఏ ఒక పాపము లేనటువంటి వాడు, ఆయనలో పాపం ఏమీ లేనటువంటి జీవితం జీవించాడు. 33.5 సంవత్సరం, 30 సంవత్సరాలు అనుకోండి, లేకపోతే 33.5 సంవత్సరం అనుకోండి. ఆయన జీవించినటువంటి విధానం ఆశ్చర్యముగా ఉంది. రోగులను స్వస్థపరిచాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, గురిడివారు కలుగు చేసి కండ్లు మరలా ఆయన ఉమ్మి వేసి ఆ మట్టి పిసికి కళ్ళలో పెట్టినప్పుడు ఆ కండ్లు తెరవబడ్డాయి. ఫస్ట్ డాక్టర్ అయినా, కంటి డాక్టర్ అయినా. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆయన జీవించినటువంటి విధానం 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచడం ఎంత గొప్ప విషయం! అది 12 గంపలు మిగలడం, ఆయన మాట్లాడితే చనిపోయినటువంటి వారు కూడా బ్రతికి లేచి సమాధిలో నుంచి రావడం, లాజరు. అందుకే ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రం. మచ్చలేనటువంటి వాడు, పాపుల కోసం ఆయన మరణించడంలో ఆశ్చర్యకరుడు. ఒకరి పాపం పోవాలంటే ఒక పశువునో, గొర్రెనో, కోడినో, లేకపోతే దేన్నో జంతువును వధించి, ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో వారు ఆ పశువు తల మీద చేయిపెట్టి పాపాలని ఒప్పుకొని దాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకెళ్ళి వధించి దాన్ని బలిపీఠం మీద లేక ఆ ఒక దహన బలి మీద పెట్టి దాన్ని హోమము చేసి అక్కడ దాన్ని కాల్చి దాని యొక్క పొగ ఇంపైన సువాసనగా లేక ఆవమంటున్నట్లుగా అది ఆకాశంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చేటట్లుగా కాల్చి వారి యొక్క పాప పరిహారార్థ బలిగా వారు బలులు అర్పించేవాళ్ళు. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మానవాళి కోసం, పాపుల కోసం ఆయన మరణించాడు. ఆయన అదే ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితం, ఒక గొప్ప జీవితం. ఆయన మరణించి మరణము నుండి మరలా తిరిగి సజీవుడుగా లేయడం కూడా ఆశ్చర్యమే. అంటే ఒకటి పాపుల కోసం మరణించాడు, అంతటితో ఆగిపోలేదు. 3వ రోజు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్లు నేను 3వ రోజు లేస్తాను. ఆయన మరణము నుండి సజీవునిగా లేవడం, పరలోక రాజ్యానికి ఆరోహణుడిగా, ఆశ్చర్యకరుడిగా వెళ్ళడం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మానవాళి జీవితంలో ఆశ్చర్యం. ఏ మనుషుడు కూడా పరలోక రాజ్యానికి మనుషులందరి ముందు వెళ్ళడం చాలా కష్టం. మేఘముల మీద వెళ్ళడం కష్టం. అదే ఆశ్చర్యం. మనిషి చనిపోయి తిరిగి లేచి, లాజరు లేచాడు, మరలా చనిపోయాడు. యాయిరు కుమార్తె బ్రతికించాడు, మరలా చనిపోయింది. నాయని గౌని దగ్గర విధవరాలు కుమారుడు బ్రతికించాడు, మరలా చనిపోయింది. కానీ యేసు ప్రభు అలా కాదు. ఆయన పాపుల కోసం ఆయన మరణించాడు, మానవాళి కోసం మరణించాడు. తిరిగి ఆయన 3వ రోజు లేచాడు. ఆయన లేచి యేసు ప్రభు చెప్తున్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచు వెళుచున్నాను.
ఎలాంటి మాట అది? లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే ఆ యేసు ప్రభు యొక్క శిష్యులందరినీ తీసుకొని ఆయన ఒక ప్రాంతానికి వెళ్తాడండి. వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. వారిని ఆశీర్వదిస్తాడు. బేతనియా అనే ప్రాంతానికి తీసుకెళ్ళి లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం, ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రములు చేయుచుండిరి. ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా. అందుకే ఆయన ఆశ్చర్యకారుడు. ఆయన ఈ లోకములో నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదిగా ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు చనిపోయి ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి వచ్చి తిరిగి 3వ రోజు మరలా ఆశ్చర్యకరుడుగా లేచి వారితో కొంతకాలం గడిపి వారికి ధైర్యం చెప్పి శిష్యులందరికీ ధైర్యం చెప్పి ఈ ప్రపంచమంతా కూడా తెలుసుకున్నట్లుగా రాయించి పరిశుద్ధ గ్రంథంలో రాయించి వారిని ఆశీర్వదించి వారి మధ్యలో నుంచి ఆరోహణుడై పరలోక రాజ్యానికి వెళ్ళడం. దేవుని బిడ్డలారా, ఇదే ఆశ్చర్యం. ఇంకొక ఆశ్చర్యం ఉంది. ఏంటి తెలుసా? ఆయన మరలా రాబోతున్నాడు. మన ప్రభువును రక్షకుడైన ఆశ్చర్యకరుడు ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మానవాళిలో విశ్వాసం కనుగొంటాడు. ఎవరు యేసు ప్రభువును నమ్ముతారో వారందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అందుకే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఆశ్చర్యకరుడిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ఎవరైతే ప్రభు ఈ యొక్క సందేశం విని దీవించబడ్డారో ఆశీర్వదించబడ్డారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.